హైదరాబాద్లో డెడ్ డ్రాప్ గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజుకు డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా బ్రదర్స్ 25 సార్లు గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి ముఠా బొల్లా బ్రదర్స్తో 5 కానిస్టేబుల్స్, ఎస్ఐ, ప్రైవేట్ పార్టీలు చేసుకున్నారు. కేసుల్లో నిందితులను పట్టుకుని రావడానికి కారును బొల్లా బ్రదర్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే పోలీసులతో కలిసి పార్టీలు చేసుకున్నట్లు తేల్చారు. పోలీసుల విచారణలో బొల్లా బ్రదర్స్ దారుణాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. 203 మంది కస్టమర్లకు డెడ్ డ్రాప్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న బొల్లా బ్రదర్స్ గంజాయి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో అమ్మాయిలపై పెట్టుబడి పెట్టారు. వరంగల్ మారుమూల ప్రాంతాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి బొల్లా కిరణ్ మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడినని గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, డెడ్ డ్రాప్ ద్వారా గంజాయి సప్లై చేస్తున్నటువంటి ముఠా వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డెడ్ డ్రాప్ ద్వారా ఈ గంజాయిని హైదరాబాద్లో వీళ్ళు సప్లై చేస్తున్నట్టు తాజాగా ఈగల్ సోదాల్లో కూడా బయటపడినటువంటి సందర్భం కనపడుతుంది. ఒక రోజుకే దాదాపు 25 సార్లు ఈ డెడ్ డ్రాప్ ద్వారా ఈ గంజాయిని వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఏ విధంగా సప్లై చేస్తారంటే వీరు ఎవరికైతే కన్జ్యూమర్ ఉన్నాడో, కన్జ్యూమర్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి అమౌంట్ పంపించిన తర్వాత ఆ గంజాయిని ప్యాక్ చేసి ఒక ప్రాంతానికి, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ గంజాయిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడ లొకేషన్ ఫోటోను ఆ కన్జ్యూమర్కు పంపిస్తే ఆ లొకేషన్ ఆధారంగా చేసుకొని కన్జ్యూమర్ అక్కడికి వెళ్ళి ఫోటోను ఆధారంగా చేసుకొని ఆ గంజాయిని తీసుకొని వెళ్తాడు. ఇది డెడ్ డ్రాప్ అనేది. ప్రధానంగా ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడడం జరిగింది. ఒరిస్సా నుండి హైదరాబాద్కు, ముఖ్యంగా ఈ బొల్లా బ్రదర్స్కు ఒక 31 మంది సప్లై చేసినట్లు ఇప్పటికే ఈగల్ టీం కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కేసులో ఇప్పటి వరకు బొల్లా బ్రదర్స్ సప్లై చేసినటువంటి కన్జ్యూమర్స్ లో 203 మంది కన్జ్యూమర్స్ ఉంటే అందులో నిన్న దాడులు చేసినటువంటి సమయంలో 100 మంది కన్జ్యూమర్స్ ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేసిన సమయంలో దాదాపు 69 మందికి పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా పోలీసుల విచారణలో కూడా వెల్లడైనటువంటి సందర్భం కనబడుతుంది. మరోవైపు కృష్ణవేణి అనేటువంటి ఒక మహిళను ట్రాప్ చేసి ఆమె పైన లైంగిక దాడి చేసి ఆమె గర్భం దాల్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్లకుండా ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా ఆమె పైన దాడి చేయడంతో ఆమె గర్భం కూడా కోల్పోయినటువంటి సందర్భం ఉంది. ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో మరొక కోణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు 5 మంది కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ ఈ యొక్క బొల్లా బ్రదర్స్ ఈ గంజాయి ముఠాతోటి వీళ్ళు సంబంధాలు కలిగి ఉన్నారని, ముఖ్యంగా ఎక్కడైతే ఈ గంజాయి డెన్ ఉందో ఆ ప్రాంతంలోనే పోలీసులతో కలిసి వీళ్ళు పార్టీలు చేసుకున్నారు. ఆ పార్టీలు చేసుకున్నటువంటి సమయంలో కూడా ఎవరైనా పోలీసులు రైడ్కి వచ్చినప్పుడు కానీ లేదా అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినటువంటి సమయంలో వారిపైన అటాక్ చేసేందుకు 2 కుక్కలను కూడా పెంచడం జరిగింది. నిన్న ఈగల్ పోలీసులు వెళ్లి దాడులు చేసేటువంటి క్రమంలో కూడా ఆ కుక్కలు పోలీసుల పైన దాడి చేయడం జరిగింది. మరోవైపు బొల్లా కిరణ్ అనేటువంటి కీలక నిందితుడు ఇన్స్పెక్టర్ పైన స్కూల్ డ్రైవర్ తోటి దాడి చేశాడు. అతని పైన విచక్షణ రహితంగా పొడిచేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఈ అంశాలన్నీ కూడా బయటపడడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని ఈ యొక్క గంజాయి దందాలో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రుల యొక్క సిమ్లను వీళ్ళు ఈ గంజాయి దందాకు వాడుతున్నారు. మరోవైపు ఫోన్ పేలు కావచ్చు, గూగుల్ పేల ద్వారా అమౌంట్ వేయించేందుకు కూడా, అంటే కన్జ్యూమర్స్ నుంచి ఆ డబ్బులు తీసుకునేందుకు కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు వాడడం, మరోవైపు వీళ్ళ అకౌంట్స్ కూడా వీళ్ళు వాడినట్లు ప్రస్తుతం ఈగల్ పోలీసుల యొక్క విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశాలు. మరోవైపు ఈ రోజు సాయంత్రం వరకు నిందితులను కూడా రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు మిగిలినటువంటి కన్జ్యూమర్స్ కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి వాళ్ళని కూడా డ్రగ్ టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2022 నుంచి ఇప్పటి వరకు దాదాపు 203 మంది కేవలం హైదరాబాద్కు సంబంధించినటువంటి కన్జ్యూమర్సే ఉన్నారు. ఇందులో ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్, మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మరోవైపు ఒక మహిళ కూడా తరచుగా ఈ గంజాయి కూడా వీరి దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నట్లు, మరోవైపు బేగంపేట ఎయిర్పోర్ట్ వెనుక భాగంలో ఈ గంజాయి డెడ్ డ్రాప్ ద్వారా ఈ గంజాయిని కూడా వీళ్ళు అమ్మకాలు చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కాబట్టి ఈ కేసులో మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.